సమస్యలకు గానీ వాళ్ళ అగచాట్లకు గానీ అలాగే వాళ్ళ పురోగతికి కావాల్సిన కార్యక్రమాల గురించి చర్చించడానికి ఇక్కడ చేరుకున్నాము. ఇప్పుడు మొదట తెలుగుదేశం పార్టీ గురించి చెప్తే, తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బలుగు బలహీన వర్గాల తోడ్పాటు కోసమో వాళ్ళ అభ్యున్నతి కోసమో పుట్టిన పార్టీ. ఆ రోజు పార్టీ పెట్టి బలుగు బలహీన వర్గాలకు కూడా అలాగే ఆంధ్రులకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఉండాలని చెప్పి పార్టీ పెట్టి 11 నెలల అధికారంలోకి వచ్చి అధికారంలోకి రాగానే ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. 40 ఏళ్ల నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాలలో బీసీలకు కూడా మిగతా వాళ్ళతో పాటు సమాన అవకాశాలు ఉండాలని చెప్పి ఆ రోజు రిజర్వేషన్స్ అనేది తీసుకొచ్చి 34% రిజర్వేషన్ తీసుకొచ్చి వాటిని అమలు చేస్తూ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితులు గాని, విద్యారంగంలో స్థితులు గాని, అలాగే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా వాళ్ళ అభ్యున్నతికి పాటుపడ్డారు. అలా కంటిన్యూ అవుతున్న తరుణంలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని 24% తగ్గించి, అంటే 10% తక్కువ చేసి వాళ్ళ యొక్క అవకాశాలను దగ్గరగా 16,800 బీసీలకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని తీసేశాడు. ఈరోజు ఇదంతా మీరు గమనించాలి. ఆయన ఎన్నికల్లోకి వచ్చేటప్పుడు ఏదేదో మాటలు చెప్పాడు. దొరికిన వాళ్ళకి ఏ మీటింగుల్లో ఏ నోటుకు వస్తే చెప్పుకుంటూ వెళ్ళాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన రూపం మొత్తం మారిపోయింది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు మనం తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తే, ఆ రోజు బీసీ కమిషన్ ని ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే బీసీలకు సబ్ ప్లాన్ కూడా తీసుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు, వెనకబడితరులకు నేను వెంటగా ఉంటానని చెప్పి వాళ్ళ వెన్నుపోటే పొడిసి వాళ్ళ వెన్నెము తెడిసేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారంలోకి వచ్చాక 56 కార్పొరేషన్లని ఇచ్చాడు. కానీ ఆ కార్పొరేషన్లకి నిధులు లేవు. వాటికి ఆ కార్పొరేషన్ లో తీసుకున్న వాళ్ళకి వాళ్ళ కూర్చుంటే కుర్చీలు కూడా వాళ్ళ కార్ల మీద ఎక్కించుకొని పోయి ఆడ కూర్చొని పనిచేస్తున్న పరిస్థితి తీసుకొచ్చారు. ఊరికే కంటితులుపు. ఈయన అన్ని కార్యక్రమాలు కంటితులిపే. అది ప్రజలకందరికీ అవగతమైంది. ఈ రోజు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి దురాక్రమం గురించి ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఈ విధంగా కేసులు పెట్టే దానిలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు యనమల రామకృష్ణ మీద కానీ, అచ్చెన్నాయుడు గురించి కానీ, కొల్లు రవీంద్ర గారి మీద కానీ, అయ్యన్న పాత్రుడు గారి మీద కానీ అక్రమ కేసులు, అన్యాయమైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని అణిచేయాలనుకున్నారు. కానీ మన తెలుగుదేశం పార్టీ చాలా పునాదులు చాలా గట్టివి. నాయకుల యొక్క మనోబలం చాలా పెద్దది. ఈ కేసులన్నీ ఫేస్ చేస్తూ నాయకులందరూ అలాగే ఈ గవర్నమెంట్ మీద పోరాడుతూ ఈ బీసీ కులాలకు అండగా పోరాటం చేస్తున్నారు. అలాగే రెండో పాయింట్కి వస్తే, పదవులు ఈ గవర్నమెంట్ లో వచ్చినాక బీసీలకి మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 16 యూనివర్సిటీల్లో బీసీలకు గాను 9 చోట్ల అవకాశం ఇస్తే, ఈ రోజు దాదాపు 70% యూనివర్సిటీల్లో జగన్మోహన్ రెడ్డి గారి విధేయులకి ఏ విధమైన కుల ప్రాతిపదిక లేకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అలాగే మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా మూడు రామకృష్ణ గారికి, అలాగే టీడీడీ బోర్డు చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ గారికి అవకాశం ఇచ్చినారు. కానీ మీరు గమనించాలా ఈ గవర్నమెంట్ లో పరిస్థితి ఏంటి అనేది. అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాల్మీకులకు అంటే బోయలకు ఎస్సీలో చేర్చేందుకు టీడీపీ సర్కార్ తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించింది. ఆ రోజు ఎన్నికల క్యాంపెయినింగ్ లో జగన్మోహన్ రెడ్డి రాగానే అధికారంలోకి ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ తీర్మానం చేస్తారని గట్టిగా ప్రకటించినారు. దానికి ఈ రోజు వరకు కూడా అతి గతి లేదు. వాళ్ళ నైపుణ్య కేంద్రాలని మేము సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా మేము ప్రజలకి అలాగే ప్రభుత్వానికి తెలియజేయడమైంది. 2019లో ఈ బలహీన వర్గాల కోసము తెలుగుదేశం ప్రభుత్వము 20-25 కోట్ల నిధులు ఖర్చు పెట్టి వాళ్ళకి ట్రాక్టర్లంట, ప్రొక్లైన్ అంట ఇలాంటి పరికరాలని శాంక్షన్ చేసి అవి కడపకు కూడా చేరుకోవడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నాయి. కానీ ఈ లోపల మన దురదృష్టం ఏంటంటే ఆ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రాగానే చంద్రబాబు నాయుడు గారికి కానీ అవి పంచే అవకాశం కుదరలేదు. వాటి అలానే ఉండిపోయినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక 2 సంవత్సరాలు కలెక్టర్ ప్రాంగణంలో పడున్న ఈ పరికరాలని తీసుకుపోయి ఇప్పుడు మహిళా ప్రాంగణంలో వేసి పెట్టారు.
అవి మొత్తం తుప్పు పట్టి పాడైపోయినాయి. ఈ 20-25 కోట్లు బలహీన వర్గాలకి పంచితే ఎవరికి నష్టం? కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మంచి చేసినా ఏమి చేసినా వాళ్ళకి నచ్చదు. ఆయన ఒక పని చేసి మంచి పేరంటే వీళ్ళు ఇమ్మీడియట్ గా ఆ పథకాన్ని కట్ చేసేయాలా, ఆ పథకాన్ని నీరు కార్చేయాలా. అది ప్రభుత్వ ధనంతో ఖర్చు పెట్టిందైనా కానీ ఆ డబ్బు వేస్ట్ అయిపోయినా కానీ వాళ్ళకి ఏమి పట్టదు. ఈ రోజు ఆ పనిముట్లని లబ్ధిదారులకు పంచింటే కనీసం వాళ్ళన్నా యూజ్ చేసుకుంటా, వాళ్ళన్నా వాళ్ళకు ఉపాధి వచ్చింది. కానీ ఎవ్వరి గురించి అవసరం లేదు. వీళ్ళ అహంకారము ఇది తప్పితే ఇంకోటి లేదు. అలాగనే ఈ ఆదరణ పథకాన్ని దీన్ని కంప్లీట్ గా నిలిపివేశారు. లబ్ధిదారులు వాటా కింద వచ్చే 47 కోట్ల ధనాన్ని వీళ్ళు రూటు మార్చేస్తున్నారు. అలాగే టీడీపీ హయాంలో నాయి బ్రాహ్మణ ఫౌండేషన్ ద్వారా రిజిస్టర్ అయిన 1.23 లక్షల మందిలో 2 లక్షల మందికి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు రుణాలు మంజూరు చేసినాం. కానీ ఒక్కొక్క నాయి గ్రామంలో 1,20,000 మందికి 2 లక్షల రూపాయలు మనం రుణం అందించాం. కానీ ఈ నాయి బ్రాహ్మణులకు రజకులకు ఇచ్చే 10 లక్షల గ్రూప్ రుణాలను రద్దు చేసేసారు జగన్ గవర్నమెంట్. ఈ ద్వారా నాయి బ్రాహ్మణులు కానీ రజకులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మత్స్యకారులకి టీడీపీ 90% సబ్సిడీతో రుణాలు మంజూరు చేసేది, అది కూడా ఈ గవర్నమెంట్ రద్దు చేసేసింది. అలాగనే తెలియని వర్గాల వారికి నేతన్న నేస్తం పేరుతో 81,000 మందికి ఇంత ముందు రుణాలు మనం అందించేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలోనే ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వర్గానికి సమాన ప్రాధాన్యత కావాలి అని చెప్పి ఆలోచించే మొట్టమొదటి వ్యక్తి. ఇది మీరందరూ గమనించాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి చంద్రబాబు నాయుడు గారిని మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం మనకు ఎక్కువ ఉంది. అలాగనే రేపు ఫ్యూచర్ జనరేషన్స్ లో రేపు ఇదే విధానం కొనసాగితే మన పిల్లలకి ఎక్కడ ఉద్యోగాలు రావు. అలాగనే నేను ముఖ్యంగా మహిళలకు చెప్తున్నాను, మీకు మీ పరిస్థితి ఈ 4 సంవత్సరాల్లో ఏ విధంగా దిగజారిందో మీరే గమనించుకోవాలా. మళ్ళా వస్తారు వీళ్ళు, మళ్ళా ఒక్క అవకాశం, ఇప్పుడు 2వ అవకాశం కావాలని అడుగుతారు. ఈ 2వ అవకాశం కావాలి అన్న వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన హక్కు ముఖ్యంగా మహిళలకు ఉంది. ఈ గవర్నమెంట్ లో బాధపడ్డ వాళ్ళు, అత్యంతగా ఇబ్బందులు పడ్డ వాళ్ళు మహిళలే. ఒకటేంటి, గ్యాస్ పెరుగుదల ఏంటి, కరెంటు పెరుగుదల ఏంటి, అలాగే నిత్యావసర సరుకులు ఇవన్నీ, అలాగనే అమ్మఒడి అంటూ ఆవడి అంటూ అన్ని మోసాలే. ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంది. అలాగనే నేను ఇంకొక మాట చెప్తున్నాను, రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలను ఇంతకంటే మెరుగ్గా ఆయన వాటిని పెట్టి మెరుగు చేసి అర్హత ఉన్న వాళ్ళందరికీ ఆ పథకాలు చేరే విధంగా ఆయన చేస్తారు. ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటరు. ఆయన ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క మహిళలు కానీ పురుషులు కానీ ఎవరెవరికి ఏం అవసరం, అలాగే విద్యార్థులకి వాళ్ళకేం అవసరం అని చాలా పకడ్బందీగా ఆలోచించే వ్యక్తి. ఏ రోజు అధికారం రావడం కోసం ఊకే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఈ తుళ్ళు పిచ్చి వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఆయన ఆలోచించేది, ఈ రోజు ఆయన 2040 గురించి ఆలోచిస్తున్నారు. అంటే 2040లో మనం ఎలా ఉండాలా, మన జీవన సరళి ఎలా ఉండాలా అనే విధానం మీద ఆలోచిస్తున్నారు. ఈ రోజు 54 రోజులు జైల్లోకి పోయి వచ్చినా కూడా ఆయన ఆలోచన అంతా ప్రజల గురించే, ఆయన ఆలోచన అంతా రాష్ట్రం గురించే. ఇది మనం అందరం గమనించాలా. మన జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి, రేపు ఎలక్షన్ లో ఏం చేయాలా, దొంగ ఓట్ల మోసాల ఎలా చేయాలా అన్న ఆలోచన ఆయన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 2040లో మన రాష్ట్రం ఎలా ఉండాలా, మన యువత ఎక్కడికి చేరాలా అనేది ఆలోచిస్తున్నారు. ఈరోజు మీరే గమనించాలా, హైదరాబాద్ ఏ పరిస్థితిలో ఉంది, ఎక్కడన్నా మనకు హైదరాబాద్ కి తెలంగాణకి ఎక్కడన్నా పుంతలో ఉందా, దాని సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం కూడా జాగ్రత్తగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మన రాష్ట్రం అంతా అవకాశం ఇస్తే
ఇంకొక 10-15 ఏళ్లలో మనం కూడా పక్క రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చేసే అవకాశం మనకు కూడా వస్తుంది. మీరందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ఏ విధమైన ప్రలోభాలకు గురి కాకండి. ముఖ్యంగా బీసీ సోదరులు మీరందరూ అన్ని కులాల వారు ఐకమత్యంగా ఉండాలా, ఒకటే గొడుగు కింద ఉండాలా. ఎంత గట్టిగా అందరం ఐకమత్యంగా ఉంటే అంత బలంగా పోరాటం చేసుకోగలుగుతాము. ఒక్కొక్కరం ఒక్కొక్క విధంగా మాట్లాడితే మనం పలసపడిపోవడం అవుతుంది. ఇవన్నీ ముఖ్యంగా మీరందరూ గమనించుకొని రేపు కార్యాచరణను కూడా మీరందరూ ఆలోచించుకుంటే మీరు చేసే మీ కార్యాచరణకు కానీ మీ పోరాటం కానీ తెలుగుదేశం మీ వెంట ఉండి మీతో కలిసి కష్టపడి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.